మా అమ్మాయి 2022 ఆగస్టులో ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళింది. అమెరికాలో ఎంఎస్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉద్యోగం కోసం కన్సల్టింగ్ దగ్గర వర్క్ చేస్తున్నది. ఉద్యోగం కోసం శతవిధాల ప్రయత్నం చేస్తున్నది. ఈ తరుణంలో ఆమె కూరగాయలు తీసుకొని షాప్ దగ్గర నుంచి రిటర్న్ వస్తుండగా వెనుక నుంచి వెళ్ళి ఒక కారు వచ్చి వెనుక అమ్మాయిని గుద్ది మా అమ్మాయికి యాక్సిడెంట్ చేసిండని మాకు వాళ్ళ రూమ్మేట్ అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది. హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, ట్రీట్మెంట్ జరుగుతుందని చెప్పి తెలిసింది. ఏమైందో ఇంకతో ఇంకేం తెలియటం లేదు. ఏం జరిగినా మాకు ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుకుంటున్నా. మా అమ్మాయిది మే 11 మొన్ననే బర్త్డే జరిగింది. ఎంఎస్ కూడా కంప్లీట్ చేసుకున్నది. చాలా కష్టపడి చదువుకొని అక్కడికి వెళ్ళింది. కాబట్టి మాకు గవర్నమెంట్ తరపు నుంచి కానీ మాకు మా అమ్మాయి పార్థివ దేహాన్ని మాకు తొందరగా ఇప్పించి మాకు గవర్నమెంట్ తరపు నుంచి తగిన న్యాయం చేయగలరని నేను ఒక చిన్న కిరాణా వ్యాపారం చేసుకుంటూ బ్రతుకను జీవనం కొనసాగిస్తున్నా. నాకు ఇంకెలాంటిది ఏది లేదు. కాబట్టి గవర్నమెంట్ కూడా నన్ను తగినంత ఆదుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. తొందరగా మా అమ్మాయి పార్థివ దేహాన్ని నాకు అప్పగించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.